ప్రోటీన్ ఎక్కువగా ఉండే దోశ ఇది. పిండి రుబ్బిన వెంబడే దోశలు వేసుకోవచ్చు, పులవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 1/2 కప్పు పెసర్లను తీసుకోవాలి. పెసర్లు లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి. ఏ కప్పుతోటి అయితే కోల్చుకుంటున్నామో అదే కప్పుతోటి అన్నీ కోల్చుకోవాలి. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్పు పల్లీలను తీసుకోవాలి. ఒక కప్పు వైట్ రైస్ తీసుకున్నాను. ఈ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ మెంతులు, పిరికెడ అటుకులు వేసుకొని 3 నుండి 4 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక ఫ్రెష్ వాటర్ పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి. పొద్దున సరికల్లా నానిపోతాయి. 6 నుండి 8 గంటలు నానబెట్టాలి ఖచ్చితంగా ఈ పప్పులన్నిటిని. సాయంత్రం తిందామనుకుంటే దోశలు పొద్దున నానబెట్టుకోవాలి, పొద్దున తినాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా పొద్దున అయ్యేసరికి ఈ విధంగా నానిపోతాయి. ఈ నానిన నీళ్ళని వంపేసుకోవాలి. ఈ నానిన పప్పును మిక్సీ జార్లో వేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మెత్తగా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్యాన్ వేడి చేసుకోవాలి. ఇది పిండి పులవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు దోశలు. కొంచెం వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని దోశలు వేసుకుంటట్టుగా ఈ విధంగా గంట జారుడుగా. దోశల ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తిన్నగా. ఈ పిండి పులవాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టిన వెంబడే వేసుకోవచ్చు దోశలు. పిండి పులవకున్నా కానీ దోశ మీద చూడండి మంచిగా హోల్స్ ఎలా వచ్చాయో పులిసినట్టుగా. తర్వాత ఆయిల్ వేసుకొని ఈ విధంగా దోశ కాలాక తిప్పేసుకోవాలి దోశల్ని. కలర్ కూడా చాలా బాగా వచ్చింది దోశ కలరు. ఈ విధంగా పల్లి చట్నీలోకి కానీ టమాటా చట్నీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలు. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ దోశలు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి.